హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏఏ ఆటోమొబైల్స్ తెలుగు. ఈరోజు రివ్యూ చేస్తున్న వెహికల్ వచ్చేసి మీకు XUV 300 W6 1.2 పెట్రోల్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్. ఇది దీంట్లో మీకు 1.2 పెట్రోల్ అండ్ 1.5 డీజిల్ వేరియంట్స్లో అవైలబుల్గా ఉంటుంది. అండ్ దీంట్లో వర్షన్స్ వచ్చేసి మీకు W2, W4, W6, W8 ఆప్షనల్లో అవైలబుల్గా ఉంటుంది. ఈ వెహికల్ మొత్తం మీకు 6 నార్మల్ కలర్స్, 2 డ్యూల్ టోన్ కలర్స్లో అవైలబుల్గా ఉంటుంది. ఆ కలర్స్ వచ్చేసి రెడ్ రేజ్, పెరల్ వైట్, Napoli black, D silver, aquamarine, dark grey, white with black roof, black with white roof. వెహికల్ డైమెన్షన్ చూద్దాం ఒకసారి. లెంత్ వచ్చేసి 3995 mm, విడ్త్ వచ్చేసి 1821 mm, హైట్ వచ్చేసి 1627 mm, వీల్ బేస్ వచ్చేసి 2600 mm ఉంటుంది. గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 180 mm ఉంటుంది. సెంటర్లో మహీంద్రా లోగో నోటీస్ చేయొచ్చు. అండ్ పైన సిల్వర్ కలర్లో మీకు అప్పర్ గార్నిష్ ఒకటి ప్రొవైడ్ చేశారు. అండ్ హెడ్లైట్ విషయానికి వస్తే ఇది మొత్తం మీకు హాలోజన్లో ప్రొవైడ్ చేశారు. హాలోజన్ టర్న్ ఇండికేటర్స్ అండ్ హాలోజన్ హెడ్ లైట్స్ ప్రొవైడ్ చేశారు. మీకు గ్రిల్ వచ్చేసి మీకు క్లోజ్డ్ గ్రిల్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ గ్రిల్ వచ్చేసి మీకు బ్లాక్ కలర్ అండ్ సిల్వర్ కలర్లో చూడటానికి చాలా స్టైలిష్గా ఉంది. అండ్ కింద వచ్చేసి మీకు గ్రిల్ కింద ఎయిర్ వెంట్స్ ఇచ్చారు. ఇవి రేడియేటర్ కూల్ చేయడానికి యూజ్ అవుతాయి మీకు. అండ్ ఇక్కడ XUV 300 ప్లేసింగ్ చూడొచ్చు. ఇక్కడ నెంబర్ ప్లేట్ ప్లేసింగ్ వస్తుంది. అండ్ ఇక్కడ ట్యూనింగ్ నోటీస్ చేయొచ్చు. అండ్ బాడీ కలర్ బంపర్ కింద వచ్చేసి మీకు స్కఫ్ ప్లేట్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ వెహికల్ ఓవరాల్ ఫ్రంట్ నుంచి మీకు వ్యూ ఇలా ఉంటుంది. మీకు ఫాగ్ ల్యాంప్స్ వచ్చేసి టాప్ అండ్ వేరియంట్స్లో మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఈ వెహికల్ రావు. ఒకవేళ మీరు కావాలనుకుంటే ఎక్స్ట్రా యాక్సెసరీస్ కింద మీరు యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి టైర్ ప్రొఫైల్ చూద్దాం. ఈ టైర్ వచ్చేసి మీకు 205/65 or 16 inch స్టీల్ వీల్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ స్టీల్ వీల్కి మీకు వీల్ క్యాప్స్ కూడా నోటీస్ చేయొచ్చు. ఫ్రంట్ సస్పెన్షన్ వచ్చేసి మీకు మెక్ఫర్సన్ స్టర్ట్ విత్ యాంటీ రోల్ బార్ యూస్ చేశారు. అండ్ బ్యాక్ సస్పెన్షన్ వచ్చేసి మీకు ట్విస్ట్ బీమ్ సస్పెన్షన్ విత్ కాయిల్ స్ప్రింగ్ని యూస్ చేశారు. అండ్ ఇక్కడ ఓఆర్విఎం ఒకసారి చూద్దాం. ఇది బాడీ కలర్లో ప్రొవైడ్ చేశారు మీకు. ఇది ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ ఓఆర్విఎం. అండ్ మీరు ఇక్కడ నోటీస్ చేసినట్టయితే టర్న్ ఇండికేటర్ ప్రొవైడ్ చేయలేదు ఓఆర్విఎంకి. అండ్ ఇక్కడ మీకు ఇండికేటర్ నోటీస్ చేయొచ్చు. ఇక్కడ మీకు బాడీ కలర్ డోర్ హ్యాండిల్ ప్రొవైడ్ చేశారు. అండ్ విత్ కీతో ఇన్సర్ట్ చేసి మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. అండ్ సైడ్ ప్రొఫైల్ చూడడానికి మీకు ఇలా ఉంటుంది. అండ్ మీకు సీ పిల్లర్ దగ్గర బ్లాక్ కలర్ గార్నిష్ నోటీస్ చేయొచ్చు. అండ్ రైర్ ప్రొఫైల్ చూడడానికి మీకు చాలా స్టైలిష్గా ఉంటుంది. అండ్ మధ్యలో మీరు నోటీస్ చేసినట్టయితే మహీంద్రా లోగో నోటీస్ చేయొచ్చు. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మీకు టైల్ ల్యాంప్స్ వచ్చేసి మొత్తం మీకు హాలోజన్లోనే ప్రొవైడ్ చేశారు. అండ్ టర్న్ ఇండికేటర్, రివర్స్ లైట్ ఇక్కడ నోటీస్ చేయొచ్చు. అండ్ కింద మీకు ఆటో షిఫ్ట్ బ్యాడ్జింగ్ నోటీస్ చేయొచ్చు. ఇది ఆటోమేటిక్ వేరియంట్ కాబట్టి మీకు ఇక్కడ ఈ బ్యాడ్జింగ్ ఇక్కడ ఇచ్చారు మీకు ఆటో షిఫ్ట్. సెంటర్లో XUV 300 నెంబర్ ప్లేట్ ప్లేసింగ్ చూడొచ్చు. అండ్ రైట్ సైడ్ వచ్చేసి మీకు XUV 300 బ్యాడ్జింగ్ ప్రొవైడ్ చేశారు ఇక్కడ. అండ్ కింద వచ్చేసి మీకు 2 పార్కింగ్ సెన్సార్స్ ప్రొవైడ్ చేశారు. ఇది మీకు బ్లాక్ థీమ్తో ఉంటుంది, మొత్తం బ్లాక్ కలర్లో. అండ్ బ్యాక్ వచ్చేసి మీకు స్కఫ్ ప్లేట్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఒకసారి ఇప్పుడు బూట్ని యాక్సెస్ చేసి చూద్దాం. మీకు ఈ బూట్ వచ్చేసి 257 liters ఆఫ్ బూట్ స్పేస్ ఉంటుంది దీనికి మీకు. అండ్ స్టిల్ ఇంకా మీకు స్టోరేజ్ స్పేస్ కావాలనుకున్నప్పుడు ఈ సీట్ని స్ప్లిట్ చేసి 60/40 రేషియోలో మీరు యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ మీకు స్పేర్ వీల్ వచ్చేసి మీకు 15 inch స్పేర్ వీల్ ప్రొవైడ్ చేశారు. యాక్చువల్గా ఇది మీరు బూట్ యాక్సెస్ చేసుకోవడానికి డైరెక్ట్గా ఇది ఓపెన్ చేస్తే మీకు ఓపెన్ అవ్వాలి. బట్ ఇది వీళ్ళు ఒక ప్యాటర్న్ యూజ్ చేశారు కాబట్టి దీన్ని ఓపెన్ చేయడం కొంచెం డిఫికల్ట్గా ఉంది. ఓపెన్ చేసిన తర్వాత మీకు స్పేర్ వీల్ చూడడానికి ఇలా ఉంటుంది. అండ్ ఇది క్లోజ్ చేసేద్దాం. బూట్ డోర్ని క్లోజ్ చేయడానికి ఇక్కడ మీకు ఒక గ్రాబ్ హోల్డర్ని ప్రొవైడ్ చేశారు. దీన్ని పట్టుకుని లాగితే సరిపోతుంది, క్లోజ్ అయిపోతుంది డోర్. డీఫాగర్, స్టాప్ లైన్ అండ్ యాంటీనా. ఇక్కడ మీకు రూఫ్ రైల్స్ ప్రొవైడ్ చేశారు బ్లాక్ కలర్లో. అండ్ పైనుంచి మీకు చూడడానికి సన్ రూఫ్ ఇలా ఉంటుంది.
ఈ వెహికల్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ వచ్చేసి 42 లీటర్స్ ఆఫ్ ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ ఉంటుంది దీనికి. ఒకసారి రేర్ వ్యూ చూద్దాం. మీకు డోర్ ఓపెన్ చేసిన వెంటనే మీకు డ్యూయల్ టోన్ కలర్లో ఉంటుంది, బీచ్ అండ్ బ్లాక్ కలర్లో ఉంటుంది. అండ్ ఇక్కడ మీరు నోటీస్ చేసినట్టయితే క్రోమ్ విండో స్విచ్ అండ్ డోర్ ఓపెనర్, హ్యాండిల్, అండ్ ఇక్కడ ఒక స్పీకర్ నోటీస్ చేయొచ్చు. అండ్ మీకు 1 లీటర్ వాటర్ బాటిల్ హోల్డర్ ప్రొవైడ్ చేశారు. అండ్ మీకు సీట్స్ వచ్చేసి ఫ్యాబ్రిక్ సీట్స్ వాడారు. ఒకసారి సీట్ కన్వీనియంట్ అండ్ కంఫర్ట్ చూద్దాం. మీరు కూర్చున్న తర్వాత లెగ్ రూమ్ చాలా బాగుంది. నీ రూమ్ కూడా సఫిషియెంట్ నీ రూమ్. అండ్ హైట్ పర్సన్ 6 feet ఉన్న వాళ్ళు కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా హ్యాపీగా కూర్చోవచ్చు. బ్యాక్ ప్యాసింజర్కి 2 హెడ్ రెస్ట్లు ప్రొవైడ్ చేశారు. సెంటర్ ప్యాసింజర్కి హెడ్ రెస్ట్ ప్రొవైడ్ చేయలేదు. అండ్ క్యాబిన్ ల్యాంప్, గ్రాబ్ హ్యాండిల్, అండ్ మీకు కింద చూసినట్టయితే ఒక హంప్ నోటీస్ చేయొచ్చు. అండ్ ఇది మేనేజబుల్ హంప్, 3 people కన్వీనియంట్గానే కూర్చోవచ్చు. రేర్ ప్యాసింజర్స్కి ఇక్కడ మీకు ఏసీ వెంట్స్ మిస్ అయ్యాయి. ఏసీ వెంట్స్ ఇచ్చి ఉంటే చాలా బాగుండేది, బట్ ఇందులో ప్రొవైడ్ చేయలేదు. రేర్ సీట్స్ నుంచి మీకు ఫ్రంట్ లేఅవుట్ చూడడానికి ఇలా ఉంటుంది. మీకు కీ వచ్చి ఇలా ఉంటుంది. ఫస్ట్ బటన్ వచ్చేసి మీకు లాక్, సెకండ్ వచ్చేసి మీకు బూట్ యాక్సెస్, అండ్ థర్డ్ వచ్చేసి మీకు అన్లాక్. మీకు ఫోల్డబుల్ కీ ఉంటుంది. ఇలా ఉంటాయి. ఒకసారి డ్రైవర్ సైడ్ కంట్రోల్ చూద్దాం. మీకు డోర్ వైడ్ యాంగిల్ ఓపెన్ అవుతుంది. అండ్ మీకు ఇక్కడ 1 బాటిల్ హోల్డర్ అండ్ 1 కప్ హోల్డర్ చూడొచ్చు ఇక్కడ. అండ్ స్పీకర్, డోర్ ఓపెనర్, అండ్ ఇక్కడ ఓఆర్ఎంకి సంబంధించిన కంట్రోల్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ లెఫ్ట్ అండ్ రైట్ మీకు కావాల్సినట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. లెఫ్ట్ అండ్ రైట్. డ్రైవర్ అండ్ కో ప్యాసింజర్ కంట్రోల్స్. అండ్ డ్రైవర్ సైడ్ 1 touch ఆటో ఇచ్చారు. ఆటో అంటే మీకు 1 touch బటన్ క్లిక్ చేస్తే మీకు క్లోజ్ అయిపోతుంది, 1 touchతోనే ఓపెన్ అవుతుంది. అండ్ కో ప్యాసింజర్ సైడ్ కంట్రోల్స్ అండ్ చైల్డ్ లాక్ అండ్ అన్లాక్. ఇక్కడ ఫ్యూయల్ ట్యాంక్ని ఓపెన్ చేయడానికి ఒక లెవర్ ప్రొవైడ్ చేశారు. దీన్ని ఓపెన్ చేస్తే మీకు ఫ్యూయల్ ట్యాంక్ క్యాప్ అక్కడ ఓపెన్ అవుతుంది. అండ్ ఈ సీట్స్ వచ్చేసి మీకు ఎలక్ట్రికల్గా అడ్జస్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉండదు. అండ్ లివర్ కూడా ప్రొవైడ్ చేయలేదు. జస్ట్ ఫిక్స్డ్ సీట్ ఇది. మీకు ఎలాంటి అడ్జస్ట్మెంట్ ఉండదు. మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్కి మాత్రం సీట్ కింద లెవర్ ఉంటుంది. దాన్ని యూస్ చేసుకొని ఫ్రంట్ అండ్ బ్యాక్కి మూవ్ అవ్వచ్చు. అండ్ స్టీరింగ్ వీల్ మీకు ఇలా ఉంటుంది. మీకు డ్రైవర్ సైడ్ ఇంజన్ స్టాప్ ఆప్షన్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ పైన వచ్చేసి మీకు ట్రాక్షన్ కంట్రోల్కి సంబంధించిన బటన్ అండ్ లైట్ కంట్రోల్కి సంబంధించిన బటన్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ ఏసీ ఆఫ్ అండ్ ఆన్. స్టీరింగ్ కింద మీకు లెఫ్ట్ సైడ్ వచ్చేసి వైపర్ కంట్రోల్స్, రైట్ సైడ్ వచ్చేసి మీకు లైట్ కంట్రోల్స్ ఉంటాయి. అండ్ మీకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వచ్చేసి అనలాగ్ డిజిటల్లో ఉంటుంది. లెఫ్ట్ సైడ్ టాకోమీటర్, రైట్ సైడ్ వచ్చేసి స్పీడోమీటర్ ఉంటుంది. మధ్యలో మీకు ఎంఐడి ప్రొవైడ్ చేశారు, మల్టీ ఇన్ఫర్మేషన్ డిస్ప్లే. అండ్ మీకు ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమ్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ వచ్చేసి మీకు వాల్యూమ్ కంట్రోల్స్ ప్రొవైడ్ చేశారు. వాల్యూమ్ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. రైట్ సైడ్ వచ్చేసి మీకు ఎఫ్ఎంని ట్యూన్ చేసుకోవడానికి బటన్ ప్రొవైడ్ చేశారు. మీకు ఎఫ్ఎం ఏ ఛానల్ నుంచి ఏ ఛానల్ ట్యూన్ చేసుకోవాలన్నా ఇక్కడ బటన్ ప్రొవైడ్ చేశారు. అండ్ దానికి సంబంధించిన డెడికేటెడ్ బటన్స్ కింద ప్రొవైడ్ చేశారు. అండ్ కింద హజార్ లైట్ నోటీస్ చేయొచ్చు. ఇక్కడ సెట్, ట్రిప్ అండ్ ఇక్కడ మోడ్స్ క్లిక్ చేస్తే మీకు క్లస్టర్లో ఇక్కడ నోటీస్ చేయొచ్చు. ఇక్కడ క్లిక్ చేసి క్లస్టర్లో మీకు స్టీరింగ్ మోడ్ అండ్ కంఫర్ట్ ఇక్కడ చూపిస్తుంది. అండ్ దీంట్లో మీకు ఆప్షన్స్ వచ్చేసి నార్మల్ మోడ్ ఉంటుంది, కంఫర్ట్ అండ్ స్పోర్ట్స్ మోడ్స్ ఉంటాయి. ఇక్కడ మీకు 3 మోడ్స్ చూపిస్తుంది ఇక్కడ. అండ్ ఇక్కడ మీరు స్టీరింగ్ వీల్ పైన కంట్రోల్స్ వచ్చేసి మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మీకు మ్యూట్ బటన్ అండ్ మధ్యలో మోడ్ అండ్ పైన వచ్చేసి కాల్ లిఫ్ట్ చేయడానికి బటన్ ప్రొవైడ్ చేశారు. మీకు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో ఇక్కడ 2 ట్రిప్ మీటర్స్ చూపిస్తుంది, ట్రిప్ ఏ, ట్రిప్ బి. డోర్ ఓపెన్ చేసినప్పుడు డోర్ వార్నింగ్ ఇస్తుంది. అండ్ యావరేజ్ ఫ్యూయల్ కన్జంప్షన్, యావరేజ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్ టు ఎంటీ, డిజిటల్ క్లాక్ అండ్ లో ఫ్యూయల్ వార్నింగ్, ఇవన్నీ ఆప్షన్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. అండ్ ఒకసారి ఏసీ ఫంక్షన్ చూద్దాం. ఇక్కడ ఏసీ వచ్చేసి మీకు సెంటర్లో మీకు బటన్ ఉంటుంది, ఆన్ అండ్ ఆఫ్. అండ్ ఇక్కడ మీరు ఫ్యాన్ స్పీడ్ ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మీకు ఏసీ ఫంక్షన్కి సంబంధించిన బటన్స్ ప్రొవైడ్ చేశారు. లైక్ మీకు లెగ్స్కి రావాలా,
మిర్రర్కి రావాలా, ఏసీ ఎలా కావాలంటే అలా మీరు సెట్ చేసుకోవచ్చు. అండ్ పైన వచ్చేసి మీకు టెంపరేచర్, అండ్ మీకు కూల్గా కావాలంటే లెఫ్ట్ సైడ్ టెంపరేచర్ క్లిక్ చేస్తే మీకు కూల్గా వస్తుంది. అండ్ రైట్ సైడ్ వచ్చేసి మీకు టెంపరేచర్ హాట్ కావాలనుకున్నప్పుడు రైట్ సైడ్ క్లిక్ చేస్తే మీకు హాట్ టెంపరేచర్ వస్తుంది. మొబైల్ హోల్డర్ స్టోరేజ్ అండ్ 12 volts పవర్ అవుట్లెట్ అండ్ యూఎస్బి పోర్ట్. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, ఇది రైట్ సైడ్ వచ్చేసి న్యూట్రల్ ఉంటుంది, బ్యాక్ రివర్స్. అండ్ మీకు మాన్యువల్గా కూడా గేర్ని షిఫ్ట్ చేసుకోవచ్చు, ప్లస్ అండ్ మైనస్ మీకు కావాల్సినట్టుగా గేర్ని షిఫ్ట్ చేసుకోవచ్చు. అండ్ హ్యాండ్ బ్రేక్ అండ్ కొంచెం స్టోరేజ్ స్పేస్ ఇక్కడ నోటీస్ చేయొచ్చు. IRVM అండ్ మీకు ఇక్కడ వచ్చేసి సన్ రూఫ్కి సంబంధించిన బటన్స్ ప్రొవైడ్ చేశారు. అండ్ సన్ వైజర్ విత్ వ్యానిటీ మిర్రర్. అండ్ డ్రైవర్ సైడ్ కూడా సన్ వైజర్ ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ వచ్చేసి మీకు మొబైల్ హోల్డ్ చేసుకోవడానికి ఇక్కడ చిన్న స్టోరేజ్ స్పేస్. అండ్ మీకు గ్లవ్ బాక్స్ వచ్చేసి డీప్ ఇన్సర్ట్ ఇచ్చారు, డాక్యుమెంట్స్ కానీ ఏమైనా పెట్టుకోవడానికి కొంచెం స్పేసెస్గా ఉంటుంది. అండ్ ఇక్కడ క్యాబిన్ ల్యాంప్ నోటీస్ చేయొచ్చు. అండ్ సన్ రూఫ్కి సంబంధించిన బటన్స్ ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ఒకసారి సన్ రూఫ్ ఓపెన్ చేసి చూపిస్తాను నేను. ఇక్కడ బటన్ క్లిక్ చేస్తే మీకు సన్ రూఫ్ ఓపెన్ అవుతుంది. అండ్ అగైన్ క్లిక్ చేస్తే క్లోజ్ అయిపోతుంది. ఒకసారి ఇంజిన్ స్పెసిఫికేషన్ చూద్దాం. ఇది 1197 cc వస్తుంది, 3 cylinders ఇన్లైన్ 4 valves వస్తుంది. ఇది 1.2 టర్బో పెట్రోల్ ఇంజిన్. అండ్ దీని మ్యాక్సిమం పవర్ వచ్చేసి 109 bhp ఎట్ ది రేట్ 5000 rpm. ఇది టార్క్ వచ్చేసి 200 Nm ఎట్ ది రేట్ 3500 rpm ఉంటుంది. అండ్ ఇది సిటీ మైలేజ్ దగ్గరగా ఒక 13 వరకు క్లైమ్ చేస్తుంది. అండ్ లాంగ్ డ్రైవ్స్కి మీరు డ్రైవ్ చేసేదాన్ని బట్టి 18+ రావచ్చు దగ్గరగా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.